2G స్కామ్ ఒక ప్రధానమంత్రులను ఇంటికి పంపించేసింది. 60 కోట్లకి ప్రధానమంత్రిని ఇంటికి పంపించింది. 100 కోట్లు ఢిల్లీ స్కామ్కి ఒక ముఖ్యమంత్రి నుంచి ఒక డిప్యూటీ సీఎం దగ్గర నుంచి 3 రాష్ట్రాల్లో ఉండే కనెక్షన్ ఉండే వాళ్ళందరినీ జైలుకి పంపించింది. బట్ ఇక్కడ ఎవరు పోవాలంటాను? వీళ్ళు పోతే సరిపోతా? ఎవరికి చెందింది ఆ డబ్బు? ఎవరు 1000 కోట్లు దోచుకున్నాడు? ఏ కుటుంబం దోచుకుంది? ఏ కుటుంబం ఎన్ని కుటుంబాల ప్రాణాలు తీసింది? ఏ కుటుంబం దురాశ వల్ల ఎన్ని కుటుంబాలు మంచం ఎక్కాయి? ఇది తేలాల్సిన అవసరం ఉంది. ఇది ఆషామాషి కాదు. నేను చెప్పేది ఏంటంటే, నేను ఎమోషనల్గా చెప్తుండా. నేను చూసా, నేను హాస్పిటల్స్కి వెళ్ళా, వాళ్ళ రోదన విన్నా. ఒక్క విలేజ్లో, ఒక్క ముద్దుమూడిలో 17 మంది చనిపోయినారని చెప్పేసి మనుబోలు మండలం. నేనేదో ఒక సభ పెట్టుంటే ఆ విడోస్ వచ్చి మా వాళ్ళందరూ చచ్చిపోయినారయ్యా ఆ మందు దాగి అని చెప్తే గుండెలు తరుక్కుపోతాయి. సో ఇది సీరియస్గా తీసుకోండి. ఈడీ ఎందుకు ఎంటర్ కాదో కేంద్ర ప్రభుత్వం జోక్యం చేసుకోవాలా. ఇంత పెద్ద వైలేషన్ ప్రత్యక్షంగా కనిపిస్తుంది. నడి బజార్లో పెట్టి డబ్బులు దోచుకొని 1000 కోట్లు దోచుకొని 1000 మంది ప్రాణాలు తీసి లక్షల మంది అనారోగ్యానికి కారణమైన స్కామ్ మీద వెంటనే ఈడీ, సిబిఐ అందరూ ఎంటర్ అయిపోవాలా. అసలు ఎవరికి అల్టిమేట్గా బిగ్ బాస్కి ఎవరైతే దురాశకి, ఏ బిగ్ బాస్ దురాశ వల్ల ఇది జరిగిందో ఆ ఫ్యామిలీ వల్ల, వాళ్ళు కటకటాలు లెక్క పెట్టక తప్పదు అంటున్నా నేను. ఒక చిన్న తప్పు చేస్తే జైలుకి పంపిస్తున్నారు. ఒక 10,000 ఎవరైనా లంచం తీసుకుంటే ఆఫీసరు ఏసీబీ వచ్చేసేసి జైలుకి పంపిస్తుంది. ఎవరికైనా చట్టాలకు అతీతులా అని అడుగుతున్నాను. ఇంత బహిరంగ బజారు దోపిడీని మనం ఎప్పుడూ చూడలేదు. జరుగుతుంటే ఆ పనిలో కాంట్రాక్ట్ తీసుకున్నాడు, లేకపోతే ఇది ఇక్కడ తీసుకున్నాడు, అది ఎక్కడ తీసుకున్నాడు, ఆ కాంట్రాక్ట్లు ల్యాండ్ స్కామ్స్లో తిన్నారని చెప్పి వింటుంటాం. ఎంక్వైరీలు జరుగుతుంటాయి, యాక్షన్ తీసుకుంటుంటారు. బట్ డబ్బు దోచుకునేది చూసాము, ప్రాణాలు దోచుకునేది చూడలేదు. ఇది ప్రాణాలు దోచుకోవటం. పేదోళ్ళ ప్రాణాలు పణంగా పెట్టి నువ్వు 1000 కోట్లు సంపాదించుకున్నావు. నువ్వు పనిషబుల్, శిక్షార్హుడివి నువ్వు. అందుకని కేంద్ర ప్రభుత్వం వెంటనే ఎంటర్ కావాలా. ఇది ఆషామాషి విషయం కాదు అని అంటున్నా నేను. చిన్న విషయం కాదు అంటున్నా నేను. ఇటువంటిది బహుశా దేశంలో ఇప్పటికి జరగలేదు. సీరియస్గా తీసుకోమని పదే చెప్తున్నాం. నేను అంతకుముందు 3 సార్లు ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టాను. 2020లో 23లో పెట్టాను. ఇదే చెప్పాను. మొత్తం నా దగ్గర డేటా అంతా ఉంది, కంప్లీట్ డేటా ఉంది. ఎస్జిఎస్ ల్యాబొరేటరీ ఇచ్చిన రిపోర్ట్లన్నీ ఉన్నాయి. ఇదంతా ఎస్జిఎస్ ల్యాబొరేటరీ ఇచ్చిన టెస్ట్ రిపోర్ట్స్. అదేమి ఆర్డినరీ ల్యాబొరేటరీ కాదు. చెన్నైలో దానికి ఒక గుర్తింపు ఉంది, ఐఎస్ఐ రికగ్నిషన్ ఉంది. ఇవన్నీ ఫ్యాక్ట్స్ చెప్తున్నాను నేను ఒక పాయింట్ అడుగుతున్నాను. ఈ రైటు లెఫ్ట్ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి దగ్గర నుంచి ధర్మాన ప్రసాద్ రావు దగ్గర నుంచి వాళ్ళు ఎవరెవరు ఉన్నారో పెద్ద నాయకులు అందరూ ఒక్కరు ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి ఈ క్యాష్ ట్రాన్సాక్షన్ కరెక్టు, ఈ ముందు తాగినందువల్ల ఎవరు చావలేదు చెప్పండి. ఎందుకు ఇన్ని లక్షల క్రేట్లు మధ్యలో తగ్గిపోయినాయి చెప్పండి. ప్రజలు తాగటం మానేసేశారా? నువ్వు మద్యపాన నిషేధం పెడతానని మోసం చేసినవాడివి. నువ్వు మద్యపాన నిషేధం అమలు చేస్తానని చెప్పి వాళ్ళని మద్యపానానికి గురి చేసి, కల్తీ మద్యానికి గురి చేసి ప్రాణాలు తీసినోడివి నువ్వు. సో ఇది క్షమించరాని నేరము. నేను ఆవేదనతో చెప్తున్నాను. వెంటనే ఈడీ, సిబిఐలు ఏమేమి ఎంటర్ అవుతాయి, నేర పరిశోధన సంస్థలు వచ్చి ఎంటర్ కావాలా. అసలు పేదోళ్ల ప్రాణాలు, పేదోళ్ల జోబులు, పేదోళ్ల ఆరోగ్యాలని బలి చేసిన వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలి. నాకు శ్రీధర్ రెడ్డి చాలా క్లియర్గా చెప్పాడు. మిథున్ రెడ్డి హ్యాండ్ ఓవర్ చేసుకున్నాడు. ఇప్పుడు అదే వస్తుంది పత్రికల్లో. నేను గవర్నమెంట్ మారంగానే ఫోన్ చేశా. ఎంపీ మాగుంట శ్రీనివాస్, మెక్డవల్ కంపెనీ వాళ్ళు చెప్పేశారు, మేము ఇవ్వము, మీరు అడిగే లంచాలు మేము ఇస్తే ఇంటర్నేషనల్ లెవెల్లో ఇతర దేశాల్లో మేము బుక్ అయితే లంచం ఇచ్చాము, వేరే కంట్రీలో లంచం ఇచ్చామన్నా ఆ దేశంలో మమ్మల్ని పనిష్ చేస్తారు. అంటే డిస్టిలరీ మోయించేసావు. ఏం డిస్టిలరీ మోయించావు? మెక్డవల్ డిస్టిలరీని మోయించావు. ఏమేమి తెరిపించావు, ఏమేమి నడిపించావు. ఇంకో మాట చెప్తున్నారు వాళ్ళు. మన జగన్మోహన్ రెడ్డి చెప్తున్నాడు నిన్న, చంద్రబాబు ఇచ్చాడు డిస్టిలరీ. చంద్రబాబు డిస్టిలరీస్కి ఇస్తే నాసిరకం మందు తయారు చేయనిస్తాడా? చంద్రబాబు టైంలో మంచి కంపెనీలు ఆపేసేసాడా?
చంద్రబాబు టైంలో డబ్బులే ఎత్తుకోపోవాలని చెప్పాడా? చంద్రబాబు టైంలో ఈ ముందే తాగి చావండి అని చెప్పాడా? వాళ్ళ ఇష్టం, ఎవరికి రిస్ట్రిక్షన్ పెట్టలే. ఎవరికి వాళ్ళు క్వాలిటీ చేసి సరుకు ఎక్సైజ్ డిపార్ట్మెంట్ టెస్టులు చేసి అవి అలో చేస్తే అఫీషియల్గా, మీ మాదిరిగా అనఫిషియల్గా కాదు, మీ మాదిరిగా డిస్టిలరీస్ హ్యాండ్ ఓవర్ చేసుకోలేదు. ఆయన జగన్మోహన్ రెడ్డి పెద్ద ఉపన్యాసం ఇస్తున్నాడు మొన్న. దురదృష్టం, ఆ రోజు నువ్వు 43,000 కోట్లు తండ్రిని అడ్డం పెట్టుకొని దోచుకున్నావు. అది డబ్బు దోచుకున్నావు, ఇక్కడ ప్రాణాలు దోచుకున్నావు. ఇక్కడ ప్రాణాలు, పేదోళ్ళ ప్రాణాలు పణంగా పెట్టి నా ఎస్టీలు నా బీసీలు అని చెప్పేసి నటిస్తావు. దురదృష్టం, ఇది దురదృష్టం. మన రాష్ట్రం చేసుకున్న ఇది పాపం. ఆంధ్ర రాష్ట్రంలో ఇటువంటి పరిస్థితి, ఇటువంటి పరిపాలన, ఇటువంటి దోపిడీ. నారాయణ మాతృసేవా పథకం అమ్మతనానికి కమ్మనైన పథకం. సుమారు 1500 విలువ గల నారాయణ బేబీ హెల్త్ కిట్ ఉచితం. అవుట్ పేషెంట్స్ కు ప్రతి నెల డాక్టర్ ఫీజు ఉచితం. అల్ట్రాసౌండ్ స్కానింగ్ ఉచితం. గర్భిణీ స్త్రీలు కాన్పు కోసం కానీ ఇతర అవసరమై హాస్పిటల్లో చేరినప్పుడు బెడ్ ఛార్జీలు ఉచితం. ప్రాథమిక వైద్య పరీక్షలు ఉచితం. మందులు ఉచితం. బ్లడ్ బ్యాంక్ నందు అవసరమైన వారికి రక్తం ఉచితం. 5 నుండి 9 నెలల గర్భిణీలకు ప్రతి నెల చెకప్ సమయంలో ఉచిత డ్రై ఫ్రూట్ బాక్స్ మరియు వేరుశెనగ చిక్కీలు ఉచితంగా ఇవ్వబడును. బిడ్డ పోషణ నిమిత్తం తల్లికి 3,000 రూపాయల నగదు అందించబడును. కాన్పు కోసం అంబులెన్స్ ఉచిత పికప్ సదుపాయం కలదు. నెల్లూరు నగర పరిధిలో నారాయణ మాతృసేవా పథకం, నెల్లూరు. Hi Nilor, please subscribe to N3 TV.